ఉంటాయి. హాయ్ యూస్, వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్. ఈ రోజు విజయవాడలో ప్రైమ్ లొకేషన్ అయిన కొత్తగా డిజైన్ చేసిన 3BHK ప్లాట్ లో అయితే ఉన్నాను. మీకైతే ఈ రోజు ఈ ప్లాట్ అయితే చూపించబోతున్నారు. లెట్స్ గో. ఎస్ సార్, ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. ఎస్ సార్, ఫస్ట్ అయితే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం అండ్ సెకండ్ ఎంట్రీ కూడా ఉంది మనకి. ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రీ ఇక్కడ. ఎస్, మనమైతే ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ డోర్ లో అయితే నేను ఉన్నాను. ఇదంతా ప్లేవుడ్ మనం చూసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా బాగుంది. కలర్ కూడా ఒక చూడంగానే క్లాసిక్ లుక్ అయితే వచ్చేసింది. ఈ మెయిన్ డోర్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటా అని అనుకుంటున్నారా? మనం చూస్తే ఎక్కడైనా మనం కీస్ పెట్టుకొని వెళ్తాము, లాక్ చేసే మనం బయటకు వెళ్తాం. కానీ ఒక సరికొత్త టెక్నాలజీ 3BHK ప్లాట్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం లాకింగ్ చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ లాకింగ్ అనమాట. అండ్ సేమ్ టైం మనకి ఇలా నెంబర్ లాకింగ్ కూడా ఇచ్చేసారు అనమాట. ఇది ఎంత నిజంగానే ఒక కొత్త అడ్వాంటేజ్ గా మనం అనుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం. ఎస్, మనమైతే లోపలికి వచ్చేసాం. ఇప్పుడు చూస్తే మాత్రం ఇది వచ్చేసి హాల్ అన్నమాట. చూడండి హాల్ ఎంత బాగుందంటే, మనం మీరు చూసుకుంటే మామూలుగా మనం టీవీ పెట్టుకుంటా ఉంటాము. ఓకే, ఈ టీవీ ప్యానల్ కూడా ఒక మామూలు చిన్న కబోర్డ్స్ కాకుండా పెద్ద లాంగ్ ప్యానల్ అయితే ఒకటి ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. ఏది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మాత్రం బ్రాండెడే. ఏదైనా మనం డోర్స్ చూసుకొని, ఫ్యాన్స్ చూసుకొని, కరెంట్ కి సంబంధించింది ఏదైనా కానీ ఒక బ్రాండెడ్ ఐటమ్స్ అయితే వాడతారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనమైతే కిచెన్ కి వచ్చేసాం. సో చూడండి, కిచెన్ కి వచ్చేసాం. ఏదైనా కూడా బ్రాండెడ్ అనమాట. జాగర్ కానీ అలాంటి ఐటమ్స్ ఏ వాడతారు. నెక్స్ట్ ఇక్కడ టైల్స్ కానీ కిచెన్ కి సంబంధించిన మొత్తం టైల్స్ కూడా ఒక అన్ని డిఫరెంట్ కలర్స్ తో ఒక హైజీనిక్ క్వాలిటీతో అయితే ఇక్కడ చూపిస్తున్నారు. కింద కబోర్డ్స్ కూడా మనం చూడొచ్చు కిచెన్ కి సంబంధించింది. అండ్ ఓవరాల్ గా కిచెన్ కి సంబంధించి కూడా లోపల ఒక 2 కబోర్డ్స్ ఇచ్చారు. అంటే సేమ్ టైం కూడా ఇక్కడ మనం ఏదైతే కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటామో దానికి కూడా ఇలాంటి లాంగ్ కబోర్డ్స్ ఇచ్చారు. పెట్టుకోవడానికి కూడా మనం తీసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అక్కడ వాష్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం కూడా ఇక్కడ కూడా వాష్ ఏరియా కూడా కొంచెం లాంగ్ ఇచ్చారు. వాష్ ఏరియా మనం చూసుకుంటే కూడా చిన్నగా ఉండిద్ది, ఇరుగ్గా ఉండిద్ది. కానీ ఇక్కడ అలాంటిది ఏం కాదు. ఒక 5 మెంబర్స్ కూడా అలా తిరగవచ్చు అంత ఉంది. వాష్ అవర్ అలా ఇచ్చారు. అండ్ ప్రతి దగ్గర కూడా మనకి ట్యాప్స్ ఇవ్వటం జరిగింది. అక్కడ ఒక 2 ట్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ కి సంబంధించి కూడా ట్యాప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు హాల్ అండ్ కిచెన్ అయితే చూసాం. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి అనమాట డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా మనం చూసుకుంటే సింక్ రేషియో ఏదైనా కూడా మీకు చెప్పినట్టు అంతా కూడా క్వాలిటీ ఐటమ్స్ అనమాట. అండ్ సేమ్ టైం ఇది వచ్చేసి మనకి అండ్ ఇది చాలా తక్కువ మనం రేర్ గా చూస్తూ ఉంటాం అనమాట. ఒక కబోర్డ్ కూడా ఉంది మనకి. అండ్ ఇది కూడా గ్లాస్ తో ఇచ్చారు. అంటే మనం ఫ్రిడ్జ్ టైప్ ఉందనమాట. ఓవరాల్ గా మనం క్లోజ్ చేసినప్పుడు కూడా ఇది ఫ్రిడ్జ్ చూసిన అపీరియన్స్ అయితే మనకి కనిపిస్తుందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ కబోర్డ్స్ చూడండి. ఈ కబోర్డ్స్ లో మనకి మెయిన్ గా ఒక 2 బాక్సెస్ కూడా ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అట్ సేమ్ టైం మనకి బీరువా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఏదైనా అని ఇప్పుడు అవి చాలా తక్కువ ఆడుతున్నారు. అంటే బీరువాకి సంబంధించి కూడా ఇలా ఆల్మోస్ట్ ఉంటాయి. స్లైడ్ చేస్తే మాత్రం ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పినట్టు మనకి 3BHK లో ఏదైనా చూసుకుంటే 2 మనకి వాష్రూమ్స్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ప్రతి దాంట్లో ప్రతి బెడ్రూమ్ లో వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే ఉంది. మొత్తం క్వాలిటీ మాత్రం ఏదైనా కానీ ఇక్కడైతే బ్రాండెడే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అనదర్
బెడ్రూమ్ అయితే చూసేద్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి అనమాట ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ కి ప్రైవసీ ఎక్కువ ఇష్టపడతారు కదా ఇప్పుడు వచ్చే పిల్లలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 2 స్లైసెస్ లాగా ఇక్కడ కబోర్డ్స్ అయితే మనకున్నాయి చూడొచ్చు. అంటే ప్రతి దానికి కూడా పర్సనల్స్ అయితే ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ కూడా ఇలా ఇచ్చారనమాట. కీ పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్ అలా కాకుండా యూజ్ చేయకుండా మిర్రర్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా దానికి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే పెట్టుకుంటామో దానికి కూడా 2 కబోర్డ్స్ లాగా ఇచ్చారు, మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రతి దాంట్లో ఉన్నాయి. ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే ఉన్నాయి అన్నమాట. అక్కడ మనం చూస్తే మాస్టర్స్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ కూడా పిల్లల వాష్రూమ్ లో కూడా ప్రతిదీ సింక్ బేసి అలాగే బాత్రూమ్ కూడా ఉంది. అండ్ అనదర్ బెడ్రూమ్ అయితే మీకు చూస్తున్నా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. ఎందుకు అనుకుంటున్నారా, మనము మాస్టర్స్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసాము. అండ్ మన ఇంటికి గెస్ట్స్ వస్తే మనము వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాం ఏంటా అనుకుంటున్నారా, చాలా మంది హాల్లో అడ్జస్ట్ అవుతా ఉంటారు. కానీ ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ చూసారా, నిజంగా ఆ 2 ఒక ఎత్తు అయితే ఇది వేరే ఎత్తు అనే చెప్పాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ఏదైతే మాస్టర్స్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ చూసామో ఇక్కడ కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ కీస్ అయితే ఇచ్చారు పెట్టుకోవడానికి. మనం ఆ పర్సనల్స్ అనేది మనకే కాదు వచ్చిన వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి ఆ రిలేషన్స్ మన బంధువులు ఎవరైతే మన ఇంటికి వస్తారో గెస్ట్ వాళ్ళకి కూడా పర్సనల్స్ ఐటమ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఇలా ఇచ్చారు. నిజంగా ఎంత గ్రేట్ అండి ఈ ఫ్లాట్స్ వాళ్ళు. అండ్ అనదర్ సేమ్ మనం ఏదైతే చూసామో అది కూడా ఇక్కడ వచ్చేసి కూడా మనము ఎవరైనా రిలేషన్ వస్తే ఒకళ్ళు రెడీ అవుతారు ఒకళ్ళు ఆగిపోతారు, కానీ అలా కాదు. ప్రతి దాని దగ్గర కూడా ఇలాగా మిర్రర్ వచ్చేసి మనకు ఉంది. ఇంకేంటి రెడీ అయ్యి ఎక్కడికైనా ఏ ఫంక్షన్ కైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి వాష్రూమ్. అండ్ మనం 3 బెడ్రూమ్స్ లో మనం చూస్తున్నాం వాష్ ఏరియా కూడా ప్రతిదీ కూడా సేమ్ మనం అలా చూసాము. ఇక్కడ కూడా అంతే, ఏదైనా కానీ బ్రాండెడ్ మాత్రమే యూజ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇప్పుడు వరకు మనం కిచెన్ చూసాం, హాల్ చూసాం అండ్ బెడ్రూమ్స్ చూసాం. చాలా మంది మిస్ అయ్యేది ఏంటి అనుకుంటున్నారా, బాల్కనీ. బాల్కనీ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. అండ్ ఇక్కడ బాల్కనీకి వచ్చేసరికి నేను తీస్తున్నా చూడండి మెస్ డోర్. మెస్ డోర్ కూడా ఇచ్చేసారు. ఇంకెందుకు బాల్కనీకి వెళ్ళిపోదాం. నాకైతే బాల్కనీ అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్కరికి కూడా బాల్కనీ అంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి. బాల్కనీలోకి వస్తే అలా చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి. ఇక్కడ చాలా మంది కాఫీస్ కానీ టిఫిన్ చేస్తా కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎస్ సార్, ఇప్పుడైతే ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ మనం చూస్తే గానీ మనకి పక్కనే ఆయుష్ హాస్పిటల్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక 5 minutes లో రాంవర్పాట్ రింగ్ వచ్చేస్తుంది. సూపర్ మార్కెట్ మెయిన్ మనకి రోడ్ కనెక్టివిటీ కూడా మనం చూసుకోవచ్చు. అటు ఏలూరు రోడ్ కానీ ఇటు బందర్ రోడ్ కానీ 10 minutes లో వెళ్ళిపోవచ్చు. మనకి దగ్గరలో కూడా మాల్స్ అయితే ఉన్నాయి. ప్లాట్ మనం వచ్చేసి డీటెయిల్స్ చూస్తే SFT వచ్చేసి 1760 అనమాట. ప్లింత్ ఏరియా వచ్చి 1263, కామన్ ఏరియా 376, ఇక కార్ పార్కింగ్ అయితే 121 అండ్ డివైడ్ షేర్ వచ్చేసి 50 గజాలు. ఎస్, ఇక్కడైతే ఇప్పుడు 90,000 వరకు ఉందండి గజం మాత్రం. అండ్ ఈ ప్లాట్ వచ్చేసి ఏపీ CRTA రేరా అప్రూవల్ అండి. అండ్ ఈ ప్లాట్ హైలైట్స్ గాని మనం చూస్తే ఇక్కడ వచ్చేసి వాస్తు మాత్రం 100% ఉంది. ఇంకా క్లియర్ టైటిల్, ఇంకా ఇండిపెండెంట్ ప్లాట్ ఇది. ఎస్, ఇప్పుడు మనము ఈ ప్లాట్ ప్రైస్ కానీ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ 21 లక్షలు చెప్తున్నారండి. ఇప్పుడు వరకు మనం మొత్తం ఈ ప్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసాం కదా. అండ్ ఇది విజయవాడలో లగ్జరీ ఫ్లాట్ అన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే 9564879999 కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు మీరు. అండ్ మీరు ఇక్కడ ఈ ఏరియాలో కాకుండా ఇంకా ఎక్కడైనా కూడా ప్లాట్స్ కావాలంటే మాత్రం అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.